నమస్కారం, నేను మీ వీర్ సాకేత్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. దిస్ ఇస్ డే 4 ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు ఏంటంటే ప్లాన్ వచ్చేసాము, చల్ల ఉంది. ప్లాన్ వచ్చేసి వీఆర్ హెడింగ్ టు ముసోరీ. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక మంచి వ్యూ పాయింట్లో బ్రేక్ఫాస్ట్ స్పాట్ కనబడితే వీ స్టాప్డ్ అనమాట. ఇప్పుడే సన్ రైజ్ అయ్యింది ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్. టైం వచ్చేసి 7:10. సో ఐ గెస్ అరౌండ్ 6:50 6:30 మధ్యలో సన్ రైజ్ అయింది. ఈరోజు కొంచెం ఎర్లీగా ఉండే. ఈరోజు వీఆర్ రన్నింగ్ లిటిల్ లేట్. సో బట్ స్టిల్ సో ఫర్ సో గుడ్. చల్ల గాలి ఉంది అండ్ బ్యూటిఫుల్ వ్యాలీతో వీ హ్యావ్ ఎన్ హోమ్ స్టే కమ్ రెస్టారెంట్. సో వీఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ. దిస్ ఇస్ బెటర్, కొంచెం గాలి కొట్టకుండా ఉంది. సో ప్రజెంట్ అయితే మౌంటైన్ వ్యూలా ఉంది. సో ఇదంతా రోడ్. వీఆర్ ఆల్మోస్ట్ అనదర్ 60 to 70 kilometers అవే ఫ్రమ్ ముసోరీ. వీ విల్ బీ రీచింగ్ బై 9:30. ఫస్ట్ వచ్చేసి సుంకపురి దేవి టెంపుల్ అమ్మవారిది. దెన్ వీ హ్యావ్ ఒక కెంప్టీ ఫాల్స్, ఒక బుద్ధిస్ట్ టెంపుల్, ఒక వాటర్, ఒక సీనరీ స్పాట్. అండ్ అది అయ్యాక టైం మిగిలితే దాన్ని బట్టి వీ విల్ థింక్ వాట్ ఇస్ టు డూ. ఎందుకంటే సన్ డౌన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది, ఆల్మోస్ట్ 5ish 6ish. సో దాని ప్రకారంగా వీఆర్ థింకింగ్ టు బీ ఎర్లీ టు హోమ్, అట్లీస్ట్ టు హ్యావ్ సమ్ రెస్ట్ ఈరోజు. రేపు మళ్ళీ మార్నింగ్ 8 o'clock వీ హ్యావ్ రాఫ్టింగ్. చూడాలి ఈ చైలో ఏమవుతుందో రాఫ్టింగ్ అనేది, ఆర్ వీ నీడ్ టు పుష్ ఇట్స్ ఫస్ట్ అనదర్ అవర్ ఆర్ ఏంటి అనేది. బట్ సో ఫర్ సో గుడ్, ట్రిప్ ఈస్ గోయింగ్ వెల్. యాక్చువల్లీ ఏ ట్రిప్లో ఏ వీడియోలో కూడా నైట్ ఎండ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే వచ్చాక కలిసిపోవడము, ఇంకొచ్చినాక ఏదో ఒక వర్క్ ఉండడము, దానివల్ల అది అక్కడికే క్లోజ్ అయిపోవడం వల్ల ఇంకా ట్రిప్ ఎండింగ్ వీడియోస్ అవ్వట్లేదు. సో ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ అన్ ఎండింగ్ వీడియో టుడే. బట్ నేనైతే డ్రోన్ షాట్స్ చూసారు కదా, సో ఇట్ వాస్ వెరీ క్రేజీ ప్లేస్. అండ్ నైట్ నిన్న గంగారతి మిస్ అయ్యాము. అనుకున్నాం గంగారతి చూస్తామని, బట్ వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అండ్ దానివల్ల మిస్ అయిపోయింది. పతంజలి నుంచి వెళ్ళేటప్పుడు దేర్ వాస్ టైర్ పంచర్. సో కార్ టైర్ పంచర్ చేసి అవన్నీ చేంజ్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది, డిలే. సో దానివల్ల లేట్ అయిపోయింది అనమాట వెళ్ళడం. సో హోప్ఫుల్లీ రేపు రిషికేషే కాబట్టి రిషికేష్లో మనం రాఫ్టింగ్ వెళ్ళేసి వస్తాం కదా. సో రాఫ్టింగ్ షుడ్ బి డన్ బై ఆఫ్టర్నూన్, దెన్ ఫాలోడ్ బై, ఇంకా రేపటికి ఏం ఐటనరీ ప్లాన్ లేదు. సో మేబీ ఈవినింగ్ టైంకి, మేబీ కాదు, విల్ ఫిక్స్ షూర్లీ హ్యావ్ టు గో టు గంగారతి రిషికేష్లో అన్నాం. ఎందుకంటే రిషికేష్, హరిద్వార్ 2 ప్లేసెస్కి వచ్చి గంగారతి చూడకపోతే ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ లెఫ్ట్ బిహైండ్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం రిషికేష్లో స్టార్టింగ్ నుంచి చూడలేదు. ఐ వాజ్ అన్ అదర్ గాడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్స్, అంటే రివర్ ఫ్లోకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్స్ నేను వెళ్ళిండే, రైట్ సైడ్ బ్యాంక్లో ఇది అవుతుండే గంగాహారతి. సో ఈసారి ఈ రూమ్ నుంచి లైక్ హార్డ్లీ 1.5 to 2 kilometers కాబట్టి వీఆర్ థింకింగ్ టు గో అండ్ వ్యూ వాచ్ గంగాహారతి అండ్ టేక్ ద డివైన్ బ్లెస్సింగ్ అండ్ హ్యావ్ ద డివైన్ పవర్ ఇన్ అవర్ సోల్ అనమాట. యప్, సో ఫర్ సో గుడ్. అంతే ప్రస్తుతానికి అయితే అప్డేట్స్. సో ఐ కీప్ పోస్టింగ్ యూ వెన్ ఎవర్ ఐ కెన్ ఫ్రమ్ ముసోరీ అండ్ త్రూ అవుట్. అండ్ వీ హ్యావ్ ఎన్ బ్యూటిఫుల్ మౌంటైన్ డాగ్. అసలు చూడడానికి ఎంత స్వీట్గా, ఎంత క్యూట్గా ఉంటాయంటే అవి. Yep, let's go have some breakfast and we'll go move ahead with our trip to Mussoorie. Chalo. Reach Surkanda Devi Temple trek point. Temperature వచ్చేసి 3 degrees అని చూపిస్తుంది గూగుల్ అయితే. వ్యూ పాయింట్ ఈజ్ క్రేజీ. ఐ జస్ట్ షో యూ. బేసిక్గా సుర్కంద దేవి టెంపుల్కి పైకి ట్రెక్ చేయవచ్చు, ఆల్వేస్ వీ హ్యావ్ కేబుల్ కార్. సో కేబుల్ కార్ రోడ్కి వీఆర్ వాకింగ్. ఐ జస్ట్ షో యూ ద వ్యూ అరౌండ్. ఇక్కడ చూడండి, క్లౌడ్స్, స్నో, ఎవ్రీథింగ్ ఇస్ మిక్స్డ్ అండ్ ఆల్ దిస్ ట్రెంచ్ ఫార్మింగ్ హియర్. టెంపరేచర్ ప్రజెంట్ వచ్చేసి 6 degree టెంపరేచర్, 6 degrees Celsius అండ్ సింగిల్ డిజిట్.
అండ్ మ్యాక్స్ టెంపరేచర్ ఇక్కడ రీచ్ అయ్యేది అప్ టు 12 or 13 degrees అంట. అండ్ నైట్లో ఇట్ గోస్ టిల్ -2 or -3 అని చెప్తున్నారు. దిస్ ఇస్ ఇన్ కంటాల్. ఒక సెకండ్ నేను ఒకసారి మ్యాప్ చూసి చెప్తాను వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ ద టెంపుల్. టెంపుల్ పేరు అయితే సుర్కందాదేవి టెంపుల్. ఇక్కడ ఏంటంటే అమ్మవారిది శిరభాగం అంటే మొండెం భాగం అనేది ఇక్కడ ఉందంట. శక్తిపీఠం ఇది కూడా ఒకటి. బేసిక్గా ఇక్కడ నార్మల్గా Jan-Feb ఆ టైంలో స్నోఫాల్ కూడా అవుతుందంట. ప్రజెంట్ అయితే ఏం లేదు. సో జస్ట్ అలా టేకింగ్ స్ట్రోల్ టెంపుల్ దగ్గరలో అయిపోయాక దెన్ విల్ గో బ్యాక్ డౌన్ కేబుల్ కార్ట్లో. దెన్ విల్ గో టు బుద్ధిస్ట్ టెంపుల్ ఒకటి ఉంది. అండ్ దెన్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్. అండ్ చూడాలి ఇక్కడ నుంచి ఇంకా కొంచెం క్లియర్ ఉంది. లెట్ మీ షో యూ ద హిమాలయన్ రేంజ్ అగైన్. Ranges of Himalaya. Every time I come, I am falling more love with Uttarakhand. Last time Chardham, almost like 1-2 weeks, I was out of Uttarakhand and I was not able to take it because I miss mountains and everything. This time again, Malli Sari. Same again, mountain places with Himalaya peaks and Alp peaks. Malli, I think I'm gonna miss the mountain peaks again when I go back to Hyderabad. Yep, Prastahan gaithe just taking a stroll around to capture some views and take some memories. Finally, she's absolutely fine. She's just grumpy today. సో ఫైనల్లీ హాయ్, మీరు ఆ ఫేమస్ యూట్యూబరే కదా, 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సెల్ఫీ ఫ్రీకి ఇస్తుంది. ఓ అవసరం కూడా లేదు. సో మొత్తానికి కుంజాపూర్ దేవి దర్శనం అయిపోయి గోయింగ్ డౌన్. సురకండాదేవి కుంజాపూర్, సారీ కుంజాపూర్ నిన్నెళ్ళింది కదా అమ్మవారిది. ఏంటయ్యా యూట్యూబర్ సురకండాదేవి టెంపుల్. కానీ కొంచెం టిబెటియన్ స్టైల్లో లేదు టెంపుల్. లాట్. సో గైస్, లాల్ టిబ్బా వ్యూ పాయింట్కి వాకింగ్. తర్వాత వెనకాల లాల్ టిబ్బా వ్యూ పాయింట్ వెనక సైడ్ దేర్ ఆర్ ఫ్యూ కేవ్స్. అక్కడ వెళ్ళి కొంచెం సాపాటు చేసి విల్ గో టు బుద్ధిస్ట్ టెంపుల్. అరే ఇంకా పైకి ఉండేగా. కానీ వాడు అన్నది పార్కింగ్ 1 way కాబట్టి 200 meters అంటే పార్కింగ్ వచ్చి 150 rupees 3 hours కంట. సో ఇంత ఉంది వాడు తీసుకున్నాడు. టికెట్ నాకు ఇచ్చాడు, పడేసింటాడు. ట్రైన్ చల్లగా ఉంది. క్వైట్ జోన్, ప్లీజ్ స్పీక్ సాఫ్ట్లీ. వావ్, ఇలా కూడా ఉందా? సో ప్రజెంట్ సినారియో అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హిమాలయన్ ఆల్ప్స్ కనబడుతున్నాయి మనకి. లాల్ టిబ్బా కేఫ్ ఒకటి కేఫ్ ఉంది, దానిపైన టాప్ ఫ్లోర్ ఇది బేసిక్గా. సో అక్కడ పైకి వస్తే వీ హ్యావ్ బైనాకులర్స్. ఇది వచ్చేసి కేదార్నాథ్ రేంజ్ అంట. బైనాకులర్స్ అక్కడ చూస్తే కనబడుతుంది. నాలుగు అయితే ఆడేడో ఉంది.
సారీ సార్ చెప్పండి. బేసిక్గా చల్లగా ఎక్కువ ఉంది, చల్లగా అయితే ఎక్కువ ఉంది. హాట్ చాక్లెట్ తాగినా కూడా బాడీకి ఒక రకమైన వణుకు అండ్ హ్యాండ్స్ ఆర్ ఫ్రీజింగ్. సో లాల్ టిబ్బా చూసారు కదా వీడియోస్, అంతే. అక్కడ నుంచి కేదార్నాథ్ ఇంకా బద్రీనాథ్ పీక్ రేంజెస్ కనబడుతున్నాయి. సన్ గ్లాసెస్ నుంచి మళ్ళీ నార్మల్ గ్లాస్ చేంజ్ చేశాను. అది హాట్ చాక్లెట్ కనబడతలేదు తాగడానికి అని. సో గోయింగ్ నెక్స్ట్ టు టిబెట్ బుద్ధిస్ట్ టెంపుల్. దెన్ అక్కడ నుంచి విల్ స్టార్ట్ బ్యాక్ టు హోమ్. ఇక్కడ కెంప్టీ వాటర్ ఫాల్స్ మధ్యాహ్నం చూస్తేనే, ఇది యాక్చువల్లీ టైం వచ్చేసి 3:30 అవుతుంది, బట్ స్టిల్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్రీజింగ్. అంటే వాటర్ ఫాల్స్ ఇంకా కోల్డ్ ఉంటుంది కదా అని. సో దాని ఈ ట్రిప్కి ఇంకా స్కిప్పింగ్. హోప్ఫుల్లీ మళ్ళీ అన్ని టెంపుల్స్ పునర్దర్శనం దొరికితే విల్ గో. అమ్మవారిని ఎవరైనా అందరు దర్శనం చేసుకొని దెన్ విల్ సీ. ఇప్పుడు మిస్ అని అప్పుడు కవర్ చేద్దాం ఇంకా. ఓకే చలో, ఐ విల్ సీ యూ వన్స్ ఐ హ్యావ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ విత్ మీ. ఆర్డర్స్ బుద్ధిస్ట్ టెంపుల్ వెళ్ళాక నేను కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మసూరి. The Buddhist temple entrance point.